మరి ఇప్పుడు అక్కినేని అభిమానులతో మాట్లాడడానికి ఒక అమ్మాయి రెడీగా ఉంది. ఆటాడుకుందాం రా జస్ట్ చిల్. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అభిమానులు ఏమంటున్నారు? కావ్య, ఓవర్ టు కావ్య. హాయ్. సో మరి అక్కినేని సుశాంత్ ఒక చక్కటి వండర్ఫుల్ కాళిదాస్తో స్టార్ట్ చేసి కరెంట్తో లవబుల్ బాయ్ అనిపించి అండ్ అడ్డాతో ఒక చక్కటి అడ్డ క్రియేట్ చేసుకున్న సుశాంత్ ఇప్పుడు ఆటాడుకుందాం రా ఆడియో రిలీజ్. సో మరి ఆల్రెడీ మనకు తెలుసు అనూప్ రూపెన్స్ గారి ఆడియో అంటే ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తే మనం అలా కళ్ళు మూసుకొని వినేయొచ్చు హ్యాపీగా. సో మరి కొద్దిసేపట్లో మనం ఆటాడుకుందాం రా లో సాంగ్స్ హ్యాపీగా వినేయచ్చు. కాకపోతే అంతకన్నా ముందుగా మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మేడం? పోస్టర్స్ చూస్తే తెలుస్తుంది, డెఫినెట్గా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే నేను కావ్య చాలా మంది యంగ్ గర్ల్స్ ఉన్నారు అండ్ అందరికి యూత్ అంతకన్నా యూత్ మేడం మాట్లాడటానికి రెడీగా ఉన్నారు. యూత్ కి నేను ఏమాత్రం తీసిపోను అంటున్నారు మేడం. యూత్ యాంథమ్ పాడిపి అటు నువ్వు ఇటు నువ్వు, ఎందుకంటే అందరికి వస్తుంది ఆ పాట. రియల్లీ గర్ల్స్ అందరికి ఒక వండర్ఫుల్ సాంగ్ అయిపోయింది అది మేడం. ఆ పాట ఒక 2 లైన్స్ మీ నోటి ద్వారా వినాలనుకుంటున్నాను నేను. జాగ్రత్త, కొట్టినా కొడుతుంది. లేదు పాడితే పాడతారు కంపల్సరీ మేడం. ఇప్పుడే చక్కగా విన్నాం, బ్యూటిఫుల్ డాన్స్ కూడా చూసాం. నాకెందుకు తను ఒక్కసారి బేబీ నువ్వు ఒకసారి ఇటు వచ్చేసి, నేనటు వస్తే కంపల్సరీ నువ్వు ఆ సాంగ్ పాడాలి. సార్ మీరా? ఆ పాట అమ్మాయిలు పాడితేనే బాగుంటుంది. మీరా అంటే ఎవరు మాట్లాడదు, సీదా మైక్ తీసుకెళ్ళి ఆ సార్ చేయెత్తుతున్నారు. కాకపోతే ఆ పాట ఆ సార్ పడితే బాగుంటుందా లేదా అని చెప్పి, అయినా పర్వాలేదు సార్ పాడతానన్నారు కాబట్టి సూపర్ సార్. మిల్కీ బాయ్లా హ్యాపీగా ఎంత స్మైల్ ఇస్తున్నారు చూడండి ఆ సార్. నా వైపు పిలిచింది నన్ను ఆయన, కానీ నా వైపు చూడట్లేదు. అర్రే సిగ్గే, సోగ్గాడే చిన్న ఆయన ఎక్కడే ఉన్నట్టున్నారు. నన్ను చూడండి సార్. ఓకే, ఏదో ఒకసారి మైక్ పట్టుకోండి. సినిమా సూపర్ హిట్టే, దుమ్ము లేపుడే. నా వైపు ఇంతవరకు మీరు చూడలేదు అమ్మయ్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ పాట పాడలేదు మీరు, పాడగలరు మీరు? సార్ ఒక్కసారి మైక్ ఒక్కసారి సుర్రు సుమ్ము అయిపోద్ది అని చెప్పండి ఒకసారి. అయిపోద్ది అక్కే నాకు ఫ్యాన్స్ ఇక్కడ దుమ్ము లేపుడే. మన్మధుడు ఫ్యాన్స్ ఇక్కడ దుమ్ము లేపేస్తారు, సినిమా సూపర్ హిట్ అయిపోతుంది అని చెప్తున్నారు. సూపర్. కొంచెం యంగ్ గా అందంగా 2 అమ్మాయిలు ఉన్నారు నీ ముందే, వాళ్ళిద్దరిని కూడా అడగాల్సిందిగా కోరుకుంటున్నాం. వాట్ ఏ స్టైలిష్ లుకింగ్ గర్ల్స్. ప్లీజ్ ఏముండదు అక్కడ వద్దు నాన్న, అక్కడ వద్దు, అటువైపు వెళ్ళు. అగో నీ వైపు వెళ్ళు. ఇటు నేను లోపలికి వెళ్ళు, మీతోనే మాట్లాడతా. మీ పేరు? సుధా గారు. ఒక్కసారి వెరీ నైస్. నేనేం మాట్లాడమని చెప్పను, జస్ట్ ఆ 2 లైన్స్ ఆ సాంగ్ నాకు కావాలంతే. ఇందాక ఫస్ట్ డాన్స్ చేశారు చూడు ఆ సాంగ్, అంటే ఆ పాట చెప్పాలంటే అమ్మాయిలందరికీ ఒక ఫేస్లో ఒక గ్లో వచ్చేసిద్ది అనమాట. ఆ సాంగ్ పాడితే మా ఆయన నాకు డివోర్స్ ఇస్తాడు. కాదు మీ ఆయన కోసమే పాడు, నేను వేరే వాళ్ళ కోసం పాడమని చెప్పలేదు. మీ హస్బెండ్ కోసమే పాడండి. మా హస్బెండ్ కోసం అయితే మా హస్బెండ్ దగ్గర పాడతా. సూపర్, మంచి. ఇప్పుడు ఇక్కడ లేరా కావ్య? ఈ పంచ్ తర్వాత మనం మాట్లాడితే ఇంకా మన ఇజ్జత్ వాళ్ళ హస్బెండ్ ఇక్కడే ఉన్నారట. పర్లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పాడుకుంటారట. మ్యారేజ్ బ్యూరో ఏం ఓపెన్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. థ్యాంక్ యూ.